నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ అధ్యక్షతన మీకోసం కార్యక్రమం. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వద్ద గల శ్రీ సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఘనంగా అయ్యప్ప స్వామి వారి నగరోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా విచ్చేసి అయ్యప్ప స్వామి వారి నగరోత్సవాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు. ఇక వివరాలకు వెళితే ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేశవ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు కూడా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా అధికారులు మాత్రమే హాజరు కావాలని, సెకండ్ కేటగిరీ అధికారులు వస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ఒకే సమస్యపై ప్రజల నుండి అర్జీలు రావడాన్ని జిల్లా కలెక్టర్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో మీకోసం కార్యక్రమానికి వస్తుంటారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరిష్కారం కాని అర్జీల గురించి బాధితులకు క్షుణ్ణంగా తెలియచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి నగరోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణం నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగర ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు జరిగిన స్వామివారి పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఆలయంలోని గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై అయ్యప్ప స్వామి వారిని కొలువు తీర్చారు. డప్పు వాయిద్యాలు, కోలాట ప్రదర్శన, బాణసంచ నడుమ స్వామివారి నగరోత్సవ కార్యక్రమం ఆద్యంతం కనుల పండుగగా సాగింది. స్వామివారి ఉత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కనులారా తిలకించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాట, విచిత్ర వేషధారణ నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ అబ్బూరి శ్రీనివాసరావుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
वाचेभिर्वादिनीवति प्रसन्नवदनञ्जाये सर्वविघ्नोपशान्तये तदेव लग्नं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीहके देवी नारायणी नमोस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमोस्तु वरो मम उपात्ता समस्ता दुर्दक्षयाद्वारा श्री परमेश्वरमुद्दिश्य परमेश्वरी चान्द्रमाणेन क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरत्ऋतुः कार्तिक सर्वस्याप्ये सर्वस्य नित्ये सर्वमेव देवो वर्धमानैत्यपनिगमो भवते शतमिति शतं शतमैश्वर्यं भवते शतमिति शतं गंगापार्वती समेत राजा मनस्संकल्प सिद्धिरस्तु हमें बेंगल क्रिश्चियन आदित्य स्कंदन क्रिश्चियन अभिज्ञान क्रिश्चियन सहगुणं दानं क्रिश्चियन अभिज्ञान दानं यजमान शब्दन भवाजन नामादित्य क्रिश्चियन बेंगल निकेतन क्रिश्चियन सहगुणं दानं पुरुषार्थ शक्तियार्थम राजद्वारे राजमुखे देवैश्वर्यार्थं देवतानुप्रसादान् అనుబంధ సంస్థ ఏపీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు వారి సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను ఆశాలుగా మార్పు చేయాలని, ఆశాలతో సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఏఎన్ఎం శిక్షణ పొందిన గిరిజన ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను గిరిజన ప్రాంతంలో ఏఎన్ఎం నియామకాలను తగిన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి కల్పన, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం బాలమ్మ, వై పుల్లమ్మ, ఎం పరిశుద్ధం, సుశీల, టి మహేష్, జి శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, హుసేను తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ ఫిబ్రవరి నుంచి జరిగిన రిటైర్ అయిన వాళ్ళకి ఒక్కరికి కూడా 60,000 ఇవ్వకుండా పంపారు. అదే కాకుండా తను ఆ రోజు చెప్పింది ఏంటంటే, మేము ఆశా వర్కర్ చనిపోతే సహజ మరణం అయితే 2 లక్షలు ఇస్తామని చెప్పారు, యాక్సిడెంట్ డెత్ అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా ఎక్కడా అమలు జరగట్లా. అంతేకాకుండా ఈరోజు వేతనాలకు సంబంధించి ఇప్పటికి 2019లో పెరిగినాయి, ఇప్పటిదాకా పెరగల. ధరలు చూస్తేనేమో రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, వీళ్ళ వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ 10,000 వేతనంతో కుటుంబాలు
రావడం చాలా కష్టంగా ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా టీఎల్ రూపంలో వీళ్ళకి అన్నీ కూడా వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 3,000 4,000 రూపాయలు పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం ఏవైతే మాకు ఇస్తామని చెప్పిందో ఫిబ్రవరి 9వ తారీఖున జరిగిన చర్చలో మినిట్స్ కాపీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ జీవోల రూపంలో వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగుతున్న ఒకవేళ ఇప్పుడు కానీ పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నాలకు పిలిపిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పని భారం అయితే ఎక్కువగా ఉంది. పని భారం తగ్గించాలి, మాకు రికార్డులు ఇవ్వాలి, ఎన్సీడీ సర్వే చేయించకూడదు. ఇంకా వాళ్ళు అనవసరమైన పనులు చెప్పటము, మాకున్న పనులే కాకుండా అనవసరమైన పనులు చెప్పటం ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని ఏఎన్ఎంలు కూడా మాకు ఒత్తిడి తేకూడదు. మేము కూడా అది కూడా చెప్తున్నాము. వాళ్ళు కొంచెం మాకు 2-3 యాప్లు ఉంటే 10 యాప్లు చెప్తున్నారు మాకు చేయడం. ఏఎన్ఎం యాప్ చేయండి, ఏఎన్ఎం యాప్లో మీరు చూసి వర్క్ చేయండి అనడము ఇది కరెక్ట్ కాదు. మాకు జీవో ఇచ్చారు ఏప్రిల్లో, ఆ జీవోని వెంటనే విడుదల చేయాలి. ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 108 అంబులెన్స్ సర్వీసులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యలు పరిష్కారం కానందున తప్పనిసరి పరిస్థితులలో నవంబర్ 25 నుండి సమ్మెకు వెళుతున్నామని వారు తెలిపారు. 108 జిల్లా గౌరవ అధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో 108లో పనిచేస్తున్న తమను ఉద్యోగులుగా గుర్తించి 108 సర్వీస్ను నేరుగా ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఏ ద్వారా అన్ని మెడికల్ కాలేజీలలో చేపడుతున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఈఎంటీ పోస్టులకు నిర్ధారించిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు లేనందున భర్తీ కాని పరిస్థితి ఉందని, ఆ విద్యార్హతలు సడలించి 108 సర్వీసులో ఇప్పటికే ఈఎంపీలుగా పనిచేస్తున్న వారిని సర్వీసును పరిగణలోకి తీసుకొని వైద్య ఆరోగ్య శాఖలోని డిఎంయు ద్వారా మెడికల్ కాలేజీలలో చేపడుతున్న ఈఎంటీ పోస్టులలో నియమించాలని కోరారు. 108 సర్వీసులో రోజుకు 2 షిఫ్ట్లలో 12 గంటల చొప్పున తీవ్ర పని ఒత్తిడితో పనిచేయడం కారణంగా చాలా మంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 108 జిల్లా అధ్యక్షులు మస్తన్ రావు, ప్రధాన కార్యదర్శి గాలిరెడ్డి, సిఐటి జిల్లా కార్యదర్శి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరరావు, యు భాస్కర్, అడిపి భాస్కర్, స్టేట్ కమిటీ మెంబర్ సిహెచ్ స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. వన్ 108 ఉద్యోగస్తులు దాదాపు 20 సంవత్సరాల పైచిలకు పనిచేస్తూ ఉంటే వివిధ సందర్భాల్లో జీవీకే వాళ్ళకని అరవిందో వాళ్ళకని చెప్పి ఇచ్చి ఈ ఉద్యోగస్తుల్ని ఒక రకంగా బానిసలాగా చూస్తూ ఉన్నారు. యాజమానులు మారినప్పుడల్లా తొలగించేటువంటి పద్ధతుల్లో చూస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు కానీ లేకపోతే చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు జరపట్లేదు. కనీస చట్టబద్ధ సౌకర్యం 8 గంటల పని విధానం అమలు జరపట్లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. 12 గంటలు 24 గంటలు పనిచేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా అరవిందో యాజమాన్యం వచ్చిన తర్వాత అరవిందో యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ని ఈఎస్ఐని 2 వైపులా కార్మికుల ఉద్యోగుల దగ్గర నుంచే కట్టుతూ ఇవాళ చట్టానికి విద్రోహం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే యజమాని వాటా ఉందో 12% పిఎఫ్కి, ఈఎస్ఐకి 4.75% ఏదైతే ఉందో ఈఎస్ఐకి అరవిందో యాజమాన్యం కట్టకుండా కొన్ని కోట్ల రూపాయల కార్మికుల డబ్బుల్ని మిగిలించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ విధంగా చట్ట విద్రోహానికి ప్రభుత్వం పాల్పడుతూ ఉంటే చూస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మా 108 ఉద్యోగస్తుల తరపున ప్రధాన డిమాండ్ ఏమంటే ప్రభుత్వమే 108ను నిర్వహించాలి అనేది మా ముఖ్యమైన డిమాండ్. 100% ప్రభుత్వ నిధులు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి 108 నిర్వహించకుండా ఆ 100% ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ప్రభుత్వమే 108ని నిర్వహించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ కోరుతున్నాము. చాలా వ్యవస్థ ఉంది, విజనరీ లీడర్ అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ విజనరీ లీడర్లో ఈ 108ని మీరు ఎందుకు నిర్వహించకూడదనేది మేము ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాము. పెద్ద వ్యవస్థ ఉంది, మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO ఉన్నారు, డిఎంహెచ్ఓలు ఉన్నారు. వీళ్ళ ద్వారా 108ని నిర్వహించాలనేది మా ప్రధానమైన డిమాండు. అలాగే
ఈ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని మరీ ముఖ్యంగా కోరుతున్నాము. ఎన్ని సంవత్సరాలు చేసిన కార్మిక చట్టాలు మటుకు అమలు కావటం లేదు. 8 గంటల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి. అలాగే స్లాబ్ విధానం పెట్టారు ఇంతకుముందు, ఆ స్లాబ్ విధానం అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అప్గ్రేడ్ చేయలేదు. అప్గ్రేడ్ చేయాలి. ఈ అరవింద సంస్థ వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరమే 10% ఇంక్రిమెంట్ ఇచ్చారు. తర్వాత ఏ సంవత్సరం కూడా ₹1 కూడా జీతం పెంచలేదు. గత 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మాకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదండి. మాకు 8 గంటల పని దినం కూడా మాకు కలగజేయలేదు. అలాగే ఎవరు వచ్చినా కానీ టైం టు టైం శాలరీస్ కూడా మాకు వేయడం లేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఉద్యోగ భద్రత కలగజేస్తామని చెప్తున్నారు. తర్వాత ఎవరు వచ్చినా సరే ప్రభుత్వాలు మారటం జరుగుతుంది. అలాగే దయచేసి కంపల్సరీగా మాకు ఉద్యోగ భద్రత కలుగజేయాలని ముఖ్యంగా మేము కోరుకుంటున్నాము. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెన్షన్ల విద్రోహ దినం నిరసన దీక్ష చేపట్టారు. వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు మినమేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కనీస పెన్షన్ ₹9,000 ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1వ తేదీన 2014 తర్వాత రిటైర్ అయిన ఈపీఎస్ 95 పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ 60 నెలల ప్రకారం చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్వేలో గతంలో ఇచ్చిన ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జి శేషయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సిఐటియు జిల్లా నాయకులు గంటినపల్లి శ్రీనివాసరావు, పివిఆర్ సుబ్బారావు, ఎస్ శ్రీనివాసరావు, వీర రాఘవులు, చంద్రశేఖర్, నరసింహరావు, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హయ్యర్ పెన్షన్ అమలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కాకుండా ఈపీఎఫ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రో డేటా ప్రకారంగా ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే ఎవరైతే 2014 తర్వాత రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరికీ లాస్ట్ 60 నెలల ప్రకారంగా ఈపీఎఫ్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలని, హయ్యర్ పెన్షన్ బిఫోర్ వాళ్ళకి 12% క్యాలిక్యులేట్ చేయాలనేది, ఎవరైతే 2014 ముందు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలనేది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారులు ఉన్నటువంటి బకాయిలు కానీ పోతే ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ హయ్యర్ పెన్షన్ ఆపేయడం జరిగింది ఈ నెల నుంచి. మేము అడిగేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెండింగ్ లెటర్లు కానీ పోతే ఇవన్నిటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పి ఈపీఎఫ్ కోరుకుంటున్నాం. అదేవిధంగా మోడీ గారిని మేము కోరేది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నటువంటి మా డిమాండ్ న్యాయమైంది. ఈపీఎఫ్ పెన్షన్దారులకు 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దాదాపుగా పెన్షనర్స్కి 25,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ బకాయిలు ఎప్పుడు ఇచ్చేది కూడా కనీసం చెప్పని పరిస్థితి అంతా కూడా ఉంది. అంతేకాకుండా ఇంకా పెన్షన్కి సంబంధించినటువంటి పిఆర్సీ కానీ కొత్త పిఆర్సీ 1/7/2023 నుంచి ఇవ్వాల్సి ఉంది. ఆ పిఆర్సీ ఇవ్వలేదు. పిఆర్సీతో పాటు కనీసం పిఆర్సీ సంవత్సరం నుంచి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఐఆర్ కూడా ప్రకటించలేదు. కనీసం పునరుదాకా ఐఆర్ ఇవ్వకపోగా పిఆర్సీ కమిషన్ కూడా నియమించలేదు. పిఆర్సీ కమిషన్ నియమించాలని, ఐఆర్ ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్లకి చెల్లించాల్సిన బకాయిలను కూడా చెల్లించాలని, అందువల్ల ఈరోజు మేము పెన్షన్ల యొక్క విద్రోహ దినంగా భావిస్తూ పెన్షన్ సమస్యలను ఒక్క సమస్యను కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోటి ప్రకటించకుండా ఈ పెన్షన్ల యొక్క ఫండ్ని ఇతర యొక్క కార్పొరేట్లు కట్టిపెట్టే దానికోసం వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ ఫండ్ ఉంది, ఆ ఫండ్లో కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా దుర్మార్గమైన చర్యల్ని మేము ఖండిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పెన్షన్ల యొక్క సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి 9,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ 9,000 పెన్షన్ కూడా 1వ తేదీన అందరికీ చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా పార్లమెంట్లో చర్చించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాంటి మన శరీరం సహకరించిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈపీఎఫ్ పెన్షనర్లు ₹200, ₹300 నెలకు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనం ఎలా ఉంటుందని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో చాలా వెనకబడతా ఉంది, నిర్లక్ష్యం చేస్తూ ఉంది, పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం.
ప్రతి ఒక్కరూ రసాయన రహిత ఆహారం తీసుకోవాలనేదే తమ లక్ష్యమని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్ని వెల్లడించారు. జిల్లాలో రసాయన రహిత కూరగాయలు, ఆకుకూరలు పెంచి ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం రసాయన రహిత కూరగాయలు, ఆకుకూరలు రైతుల ద్వారా విక్రయింపజేస్తూ ప్రజలకు వీటి పట్ల ఆదరణ కలిగేలా చూస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం భవనంలోని మీకోసం హాలు ముందు ప్రత్యేకంగా ప్రతి సోమవారం రసాయన రహిత అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో క్రమంగా వీటి సాగు పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారని, కొత్తపట్నం మండలాన్ని ఆదర్శ మండలంగా గుర్తించి మిగిలిన మండలాల్లో ఈ తరహా పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు సుభాష్ని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలు, ఆకుకూరలు, వాటితో పాటు రాగి పౌడరు, గ్రౌండ్ నట్ ఆయిల్, అలా అన్ని ఏవైతే ప్రకృతి వ్యవసాయంలో అందుబాటులో ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రతి సోమవారము ఇక్కడ అందుబాటులో ఉంచామండి. అంటే లోకల్ కన్జంప్షన్ పెంచాలి అనే ఉద్దేశంతో, లోకల్గానే ఎక్కువ మంది రసాయన రహిత ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా అధికారులు ఇక్కడ ఈ ఆఫీస్ కాంప్లెక్స్లో ప్లస్ ఈ మీకోసం అర్జీలు ఇవ్వడానికి వచ్చిన వారందరూ కూడా వీటిని కొంటే ఎక్కువ మంది రైతులు మళ్ళీ మేము ప్రమోట్ చేస్తాము, ఎక్కువ ప్రోడక్ట్ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టగలుగుతాము. అది ఇంటర్న్ ఫార్మర్కి బెనిఫిట్ అవుతుందండి. ఇది డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాము, మీరు ఇచ్చే మనీ డైరెక్ట్ ఫార్మర్స్కే వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే మార్కెట్ కాస్ట్కే పెట్టాము, ఇక్కడ ఎవరు మిడిల్ మ్యాన్ లేరు. మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంతే రేటు, దానికి ₹1 తగ్గించి పెడుతున్నాం. ఎందుకంటే మేమే తీసుకొచ్చి పెట్టి ఆ అమౌంట్ ఫార్మర్స్కి ఇస్తున్నాము. మీరందరూ వీటిని సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని. బయట నుంచి కూడా కొంతమంది మహిళలు వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తున్నారు కూరగాయలు. మీరు ఎంత ఎక్కువ మంది తీసుకెళ్తే మేము అంతే ప్రోడక్ట్ తెచ్చి ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర అయితే ఒక 42,000 మంది రైతులు ఉన్నారండి. వాళ్ళల్లో 15,000 మంది మాత్రం ప్యూర్గా చేసేవాళ్ళు, మిగిలిన వాళ్ళు పాక్షికంగా కొన్ని రసాయనాలు కొన్ని ఇవి వాడేవాళ్ళు ఉన్నారు. 15,000 మంది ప్యూర్గా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ ప్యూర్గా చేసేవాళ్ళ దగ్గర నుండి ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరుగుతుంది. అంటే మన 38 మండలాలు కవర్ అయ్యాయండి. 38 మండలాల్లో పనిచేస్తున్నారు రైతులు ఉన్నారు. కానీ 187 పంచాయతీల్లోనే పనిచేస్తున్నాము. అన్ని పంచాయతీల్లో లేము, 187 పంచాయతీల్లోనే వర్క్ చేస్తున్నాము. ప్రతి మండల హెడ్ క్వార్టర్లు కూడా ఇలా పెట్టిస్తున్నాము ప్రతి సోమవారం. ఇంకా అన్ని మండలాలకు వెళ్ళలేదు కానీ దాదాపు 30 మండలాల్లో ప్రతి సోమవారం పెట్టిస్తున్నాము. ఎందుకంటే ఏటీఎం మోడల్స్, ఎనీ టైం మనీ అని ఒక 20 సెంట్ మోడల్, ఓన్లీ కిచెన్ గార్డెన్ లాగా అవన్నీ ఎస్టాబ్లిష్ చేయించాము. వాటి నుండి వచ్చే ప్రోడక్ట్స్ ప్లస్ ఫార్మర్స్ వేసే క్రాపింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా లోకల్గా అందుబాటులో పెట్టాలని ప్రతి సోమవారము జిల్లా హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్స్లో ప్లస్ జిల్లా హెడ్ క్వార్టర్లో గౌరవ కలెక్టర్ గారు, జేసీ సారు చాలా ఎంకరేజ్ చేశారు ఇక్కడ పెట్టడానికి. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రసాయనాలు ఎట్టి పరిస్థితుల్లో ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడం. దానికి ప్రత్యామ్నాయంగా కౌ బేస్డ్, అంటే కవ్వనే కాదు ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు వీటిని యూజ్ చేపిస్తాము. వీటికి పురుగు తెగుళ్ళు కంట్రోల్ కోసము లోకల్గా అవైలబుల్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడతాం, అలా కంట్రోల్ చేస్తాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో రసాయనం ఉండదు, ఆరోగ్యానికి చాలా మంచిది. రైతును చూసే రైతు మారుతారు. ఈ ప్రాజెక్టులో పనిచేసే ప్రతి క్యాడరు కూడా తన సొంత పొలం ప్రకృతి వ్యవసాయంలో చేయాలి, అప్పుడే ఈ ప్రాజెక్టులో కంటిన్యూ అవుతారు. వాళ్ళ పొలాలు మోడల్ ప్లాట్లుగా చేస్తున్నాము, అవి చూసి రైతులు స్లోగా ఒకేసారి రారండి. 30 సంవత్సరాల నుంచి రసాయనాలు వాడటం అలవాటైన రైతు సోదరులు ఒకేసారి మారరు. మనం ఈ బెనిఫిట్ చూపించామంటే అప్పుడు స్లోగా ఇంక్రీజ్ అవుతుందండి. ఇది 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ప్రాజెక్టు 3,000 మందితో స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 55,000 మంది దాకా వచ్చాము. తప్పకుండా ఇంక్రీజ్ అవుతారు. ఏమి ఇవ్వండి, టెక్నికల్ సపోర్ట్ తప్ప ఎలాంటి సబ్సిడీలు ఉండవు ఈ స్కీమ్లో. ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి, ప్లస్ వీటినన్నిటిని అందుబాటులో కూడా పెడతాము. ఈ కషాయాలు అవి తయారు చేసుకోవడం రైతు సోదరులకు రావు కాబట్టి మొదటిగా మేము ఇన్పుట్ షాప్స్ అని పెట్టాము, వాటిలో ఈ కషాయాలన్నీ అందుబాటులో పెట్టాము, వాళ్ళకి టైమ్లీ అందిస్తున్నాం. మనం ₹2,000 1,500తో పురుగు మందు కొనేది ఇక్కడ ₹150 200తో ఎకరాకి సరిపడా వస్తుంది అనమాట. అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం అని ఉంటాయి. ఇవి వాళ్ళు తయారు చేసిన దానికి మినిమం కాస్ట్. అది రైతు అన్నీ తెచ్చుకొని తయారు చేసుకుంటే దానికి కూడా డబ్బులు ఉండవు. అనుమానపడతారు రైతు సోదరులు. ఇప్పుడు దోమపోటు వచ్చిందంటే పెద్ద మందు తీసుకొచ్చి కొట్టాలనుకుంటారు, తూటిగాడ కషాయం కొడితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాంటివి 1 by 1 ప్రమోట్ చేస్తున్నాము. స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నారు రైతు సోదరులు. చాలామంది ఓన్గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము పెట్టిన ఉద్దేశము లోకల్ కన్సంప్షన్ పెంచడం. ఇక్కడ ఎంత పెరిగితే మేము అక్కడ రైతులను కూడా అంతమందిని మారుస్తాము. అంటే ఇక్కడ ప్రొడక్షన్ కావాలి కాబట్టి అక్కడ రైతు సోదరులను కూడా మేము అందరినీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తాము. మా ఎయిమ్ ఏంటంటే అసలు ఇక్కడ పెట్టడం కాదండి, కొత్తపట్నం నుంచి వచ్చే ప్రతి కూరగాయల ఆకుకూరలు కూడా రసాయనాలు వాడకుండా పండించాలని అక్కడ మన క్యాడర్ని ఇంటింటికి తిప్పుతున్నాం. కూరగాయల ఆకుకూరలు
పండిస్తున్న ప్రతి ఇంటికి వెళ్ళి రసాయనాలు వాడొద్దు, మేము ఇవి మీకు అందిస్తాము అని ప్రచారం చేస్తున్నాము. మోడల్ మండల్ అండి, యాక్చువల్గా ఇది మోడల్ మండల్. అన్ని మండలాల్లో కంటే ఎక్కువ రైతు సోదరులు ముందుకు వచ్చింది కొత్తపట్నం. అందుకని దాన్ని మోడల్ మండల్గా తీసుకొని మేము చేయాలనుకున్న యాక్టివిటీస్ అన్ని ముందు మోడల్ మండల్లో చేస్తాము, తర్వాత మిగిలిన మండలాలకి తీసుకెళ్తాము. ఇటీవల ఒంగోలు నగర కార్పొరేషన్ మంచినీటి ట్యాంకర్ ఢీకొని కొప్పలకు చెందిన 3 దళిత కుటుంబానికి చెందిన విద్యార్థులు చనిపోయారని, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంచినీటి ట్యాంకర్ ఢీకొని చనిపోయిన కుటుంబాలు అనాథులు అయిపోయాయని, అందరూ నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారని అన్నారు. నగర కార్పొరేషన్ కమిషనర్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బిడ్డల్ని కోల్పోయిన వారి బాధ వర్ణాతీతమని, ఆ కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. మున్సిపల్ కాంట్రాక్టర్ ఇంతవరకు కుటుంబాలకు న్యాయం చేయలేదని, ఆ కుటుంబాలకు న్యాయం చేయకపోతే సిఐటియుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వారికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నగర నాయకులు హుసేన్, తంబి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మంచినీటి ట్యాంకర్ గుద్ది 3 విద్యార్థులని పట్టున పెట్టుకున్నారు. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒక విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు, ఇంకొక విద్యార్థి 4వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు ఆ కుటుంబాలను వెళ్ళి సిపిఎం పార్టీ నగర బృందం వెళ్ళి రిమ్స్ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ పరిశీలనలో వెల్లడైనటువంటి అంశాల మీద ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ పాలక వర్గం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. దీనికి బాధ్యత మున్సిపల్ పాలక వర్గం వహించాలి. తక్షణమే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు దళితులు. ఒక కుటుంబానికి సంబంధించి ఒక కార్మికుడు మున్సిపల్ పట్టణంలో పెళ్ళూరులో టన్నకారుగా పనిచేస్తున్నాడు. రేత్రి పగులు కూడా చేసి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నాడు, నీళ్లు వదులుతున్నాడు. మరొక కుటుంబం భర్త చనిపోయాడు, ఆ ఒక్కతే ఉంది. ఆ 2 బిడ్డలు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అనాథ అయిపోయింది, ఆశ్రయించే వాళ్ళు ఎవరు లేరు, బతుకుదెరువు లేదు. రోజు కూలి పనులు చేసుకుంటూ ఆ బిడ్డలను చదివించుకుంటుంది. వాళ్ళ హాస్టల్ నుంచి నేను ఆదివారం అని చెప్పేసి తీసుకొచ్చుకుంది, తీరా మృత్యు వాళ్ళని కాటేసింది. అందువల్ల ఆమె పూర్తిగా అనాథ అయిపోయింది. కాబట్టి ఈ కుటుంబాలు రెండింటిని కూడా ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకరికి రోడ్డు ప్రమాదంలో మోకాలు వరకు కాలు తొలగించారు. మరొకరికి పుట్టుకతోనే పోలియో రావడంతో సరిగ్గా నడవలేని పరిస్థితి. ఆ 2 మహిళలు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ కోసం తమ ఊరు నుండి 1000 రూపాయలకు ఆటో బాడుగా మాట్లాడుకొని ఒంగోలుకు వచ్చారు. మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకోవాలని అనుకున్నారు. అయితే అధికారులు తమను జిల్లా కలెక్టర్ను కలవనివ్వకుండా బయటకు పంపారని ఆ 2 మహిళలు వాపోయారు. నెల్లూరు పోయి బ్యాటరీ ట్రై సైకిల్ తెచ్చుకోమంటూ వారిని మీకోసం కార్యక్రమం వద్ద నుండి వెనక్కు పంపించారు. దాంతో 2 దివ్యంగ మహిళలు తమ తలరాతను నిలదించుకుంటూ వచ్చిన ఆటోలో తిరిగి ప్రయాణమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జరుగుమల్లి మండలం పీరాపురంకు చెందిన నల్లగుంట కృష్ణమ్మ అందరిలాగే సహజంగా నడుస్తూ తన పనులు తాను చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చారు. సంవత్సరం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మోకాలు వరకు తొలగించారు. దీంతో అప్పటి వరకు సంతోషంగా సాగిన బతుకుల్లో చీకట్లు అలుముకున్నాయి. ఒక కాలు లేకపోవడంతో కట్టుకున్న మొగుడు వదిలేసి వెళ్ళాడు. తన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ ద్వారా స్వయం ఉపాధి కోసం ఒంగోలులోని మీకోసంలో గతంలో అర్జీ ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో రెండో మారు తన ఊరి నుండి ఆటో బాడుగకు మాట్లాడుకొని ఒంగోలులోని ప్రకాశం భవనం వద్దకు వచ్చారు. జిల్లా కలెక్టర్ను కలిసి తన గోడు వెళ్లబుచ్చుకునేందుకు వస్తే లోపలికి వెళ్ళనివ్వకుండా వెనక్కు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాది కాలు యాక్సిడెంట్లో పోయింది. కాలు సంవత్సరం అయింది. కానీ మీటర్ సైకిళ్ళు వస్తాయని వచ్చాం బండి కోసం. కానీ కలెక్టర్ని మేము అక్కడ పోదామంటే వెనక్కే పంపించారు నన్ను. ఉంటున్నా అది వరకు నా కాలు ఉన్నప్పుడు పొలం పనికి పోతుండే వాళ్ళం. ఇప్పుడు ఇంక ఇది లేకపోయాక ఇంటికాడనే ఇంక 6000 వస్తున్నాయి. అవి పెట్టుకొని తింటా ఇంటికాడనే ఉంటున్నా. మా వాళ్ళదే నాదే. నాకు ఎవరు లేరు. మోటార్ సైకిల్ తోటి వచ్చినాం. లోనకు కూడా లేదు. అక్కడ నెల్లూరులో ఊరకిస్తారు. అక్కడ పోయి తెచ్చుకోమని ఇది రాసిచ్చారు, నెంబర్ రాసిచ్చాడు. ఇక్కడ మేము ఆమెతోటి మాట్లాడదాం అనుకున్నా. కలెక్టర్ తోటి మాట్లాడలేకపోయినాం. పంపిలా వెనక్కి పంపించారు. కొండపి మండలం ముప్పలపాడు గ్రామానికి కనపర్తి లక్ష్మీరాజ్యంకు 4 నెలల వయసులో పోలియో వచ్చింది.
మరొకరి సాయం లేకుండా ముందుకు నడవలేని పరిస్థితి ఆమెది. అయితే బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్ కోసం తన గ్రామం నుండి ఒంగోలుకు ఆటో బాడుగా మాట్లాడుకొని వచ్చారు. ఆమెను కూడా మీకోసంలో అధికారులను కలవనివ్వకుండా నెల్లూరు వెళ్లి అక్కడ తెచ్చుకోమని చెప్పి వెనక్కు పంపించారు. ఒంగోలు వస్తేనే తమను అధికారులను కలవనివ్వకుండా వెనక్కు పంపారని, ఊరుగాని ఊరు, జిల్లాగాని జిల్లాకు వెళితే తమను పట్టించుకుంటారా అని ఆ ఇద్దరు మహిళా దివ్యాంగులు ఆటోలో తమ ఊరికి నిరాశతో వెళ్లారు. నేను బండి కోసం వచ్చాను. కలెక్టర్ గారిని కలుద్దా. నాకు 10 నెలల అమ్మాయి అప్పుడు వచ్చింది పోలియో. ఆపరేషన్ చేసినా కానీ కాళ్ళు రాలేదు. అందువల్ల బండి కోసం వచ్చాను. కలెక్టర్ గారి కాడికి వెళ్తే వాళ్ళు లోపలికి పోనివ్వలేదు. అలా పింఛను పెట్టుకొనే బతుకుతున్నాను. రామతీర్థంలోని క్వారీలో పనిచేస్తున్న సమయంలో గ్రానైట్ రాయి కారణంగా తన చెయ్యి పూర్తిగా విరిగిపోతే యాజమాన్యం తనను పట్టించుకోలేదని కత్తుల ఆనందబాబు వాపోయారు. గ్రానైట్ క్వారీలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తనకు సాయం చేయకుండా మోసగించారని చెప్పాడు. మీకోసంలో జిల్లా కలెక్టర్ను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి ఆనందబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. కుడి చెయ్యి పూర్తిగా తీసివేశారని, పనికి వెళ్తే ఏం చేస్తామంటూ పనిలో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య బిడ్డను పోషించుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. చివరకు సామాజిక భద్రత పింఛన్ కూడా రావడం లేదని వాపోయాడు. 15 సంవత్సరాల నుంచి మన పలానా జేఎంఎం క్వారీలో రామతీర్థం క్వారీలో పనిచేస్తున్నానండి. 24 జూన్ 24 తారీఖున సాయంకాలం 5ంటికి 5:30 ప్రాంతంలో పని ముగించుకుని పని ఆఫీస్ కాడికి వచ్చాను. మాకు చెప్పకుండా ఆర్ఆర్, అంశ, నాసా ముగ్గురు క్వారీ వాళ్ళు బ్లాస్టింగ్ కొట్టారు. ముగ్గురు బ్లాస్టింగ్ కొట్టిన తర్వాత ఏ క్వారీ వాళ్ళు ఏ రాయి తగిలిని చెప్పని నాసా వాళ్ళని చెప్పి ఒకళ్ళు జేఎంఎం మీ కాదని చెప్పి ముగ్గురు చెప్పుకుంటున్నారు. డీడీఎంఎస్ జ్ఞానేశ్వర గారు వచ్చి రిపోర్ట్ చూసి విజయవాడ హాస్పిటల్ ఎంజీ నాయుడు హాస్పిటల్ తీశారు. కానీ ఈ రోజు 5 నెలలు పైన అవుతున్నా కూడా డీడీఎంఎస్ గారు జ్ఞానేశ్వర గారు ఏ పలానా క్వారీలో ఏ రాయి తగిలిందని చెప్పి ఇంతవరకు రిపోర్ట్ మనకి ఇవ్వట్లేదు. పోలీస్ మన జిల్లా ఎస్పీలో 2 సార్లు కంప్లీట్ ఇచ్చాం. స్పందనలో 3 సార్లు కంప్లీట్ ఇచ్చాం. ఇంతవరకు న్యాయం జరగల. ఉన్న క్వారీల వల్ల ఉద్యోగం తీశారు. బయట ఆధిక్యంగా నాకు ఇప్పుడు ఈ హౌసింగ్ లోన్ పెట్టి ఇల్లు కట్టాను. ఇంతవరకు నాకు ఉద్యోగం లేదు, ఏమి లేదు, జీతం లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఇంటికి గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అడుక్కుని తినాలా, చనిపోవాలా, మీరు చేయండి. ఇప్పుడు పెన్షన్ రావట్లేదు, ఏమి రావట్లేదు. అధికంగా ఇప్పుడు ఎక్కడ సెక్యూరిటీ ఉద్యోగం కానీ హోటల్ కానీ ఎక్కడ పోయినా సరే నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఏందిరా అంటే కారణం చేయబోయిన కారణం క్వారీ వల్ల ఇస్తున్నారా ఏమని పట్టించుకోవట్లేదు. దానికి తగ్గ చర్య న్యాయం చేసి మీరైనా సరే పలానా క్వారీలో హెవీ బ్లాస్టింగ్ కొట్టేసి ఈ విధంగా అమాయకులకి, పేదవాళ్ళకి అడుక్కుందన ఏం చేయాలని చెప్పండి. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్ నందు జరిగిన హరిహర సుత అయ్యప్ప స్వామి వారి అఖండ పడిపూజ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది.